ఇప్పుడు తేవాన్స్ ఐడెంటిఫై చేయడానికి కొన్ని టిప్స్ ఇంకా ట్రిక్స్ అని చెప్పాను కదా! అవేంటో ఇప్పుడు చెప్తాను. ఫస్ట్ మన చుట్టూ ఉండే యానిమల్స్‌ని ఫస్ట్ నేర్పించాను. అంటే పిల్లి, ఇంకా కుక్క, మేక. ఈ మూడిటిని ఫస్ట్ అయితే నేర్పించాను. ఇప్పుడు దేవాంష్ ఏజ్ అయితే 2 ఇయర్స్. తను నేర్చుకోవడానికి ఒక 1 మంత్ టైం పట్టింది. అసలు ఈ యానిమల్స్‌ని ఏమైనా నేర్పించడానికి కరెక్ట్ టైం అయితే వాళ్ళు ఇంట్రెస్ట్‌గా ఉన్నప్పుడే. అంతేకాని ఆహ్, పొద్దున చెప్తే తొందరగా నేర్చుకుంటారని, లేకపోతే మధ్యాహ్నము, సాయంత్రము కాకుండా వాళ్ళు మనం ఈ యానిమల్స్‌ని తీసుకొని ముందల పెడితే ఇది ఏంటి అని అడిగితే వాళ్ళకు మనం చెప్పినప్పుడు ఎక్కువగా గుర్తుకుంటుంది. అలా నేర్పించినవి. ఇంకా కొన్ని టైమ్స్‌లో వాళ్ళు కొంచెం ఏదైనా నేర్చుకోవడానికి కొంచెం ఇంట్రెస్ట్ చూపిస్తారు. అలాంటి టైంలోనే నేర్పించాను. దేవాంష్‌కి ఫస్ట్‌లో నేను నేర్పించినప్పుడు పిల్లి, ఇంకా ఈ మేక సేమ్ కలర్‌లో ఉంటాయి కదా! కొంచెం యానిమల్స్ అని మనకు అర్థమవుతుంది. వాళ్ళకైతే తెలీదు కదా! ఇదేంటి, ఇదేంటి అనేది వాళ్ళకి కూడా తెలీదు. అలా నేను నేర్పించినప్పుడు ఈ పిల్లి ఫస్ట్ పిల్లి నేర్పించినప్పుడు మన చుట్టూ తిరుగుతున్నప్పుడు ఇంకా రాండమ్‌గా ఎప్పుడైనా కనిపించినప్పుడు నాన్న పిల్లి చూడు అలా నేర్పించింది. అంతేకానీ స్పెసిఫిక్‌గా పిల్లి ఫోటో చూయించి ఇది పిల్లి అని ఏం చెప్పలేదు. ఇంకా మన చుట్టూ తిరుగుతున్నప్పుడు అలా కుక్క కూడంగా అలానే నేర్పించాను. ఇంకా ఈ పిల్లి, ఇంకా మేక నేర్పించినప్పుడైతే కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యేవాడు ఫస్ట్‌లో. ఈ పిల్లి ఇంకా కుక్క నేర్పించినప్పుడు కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యేవాడు. ఏదైనా అడిగితే మేక అని చూపియడం, పిల్లి అంటే ఇది చూపియడం ఇలా చేసేవాడు. ఇంకా ఒక 1 వీక్‌కి ఇవైతే కరెక్ట్‌గా ఐడెంటిఫై చేసి చెప్పేవాడు. తీసిచ్చేవాడు కూడంగా. ఇప్పుడు సేమ్ కలర్‌లో ఉన్న వాటిని ఎలా నేర్పించానో చెప్తాను. కుక్క, గుర్రం, ఒంటె. ఈ 3 సేమ్ కలర్‌లో ఉన్నాయి. కొంచెం వీటి షేప్స్ వేరే. మనకు తెలుసు ఇవేంటి అనేది. కానీ వాళ్ళకి తెలీదు కదా! ఇంకా కుక్క అంటే ఫస్ట్‌లో నేర్చుకున్నాడు కాబట్టి ఇది కొంచెం నేర్పించడం ఈజీ అయింది. ఇంకా ఈ గుర్రం, ఈ ఒంటె. వీటిని నేర్పియడానికైతే నాకు కొంచెం టైం పట్టింది. కానీ తొందరగానే నేర్చుకున్నాడు. ఇలా పిక్ చేసి పట్టుకొని చూడడం, ఇంకా అలానే వీటిని అంటే ఆహ్, ఈ ముఖం చూసి చెప్పడం అలా చేసేవాడు. కానీ నేర్చుకోవడం కూడా తొందరగానే నేర్చుకున్నాడు. కొన్నిసార్లు వాళ్ళకు వాళ్ళ చేతికిచ్చి అలా హోల్డ్ చేసుకొని ఇట్లా పట్టుకొని చూపియడం అలా నేర్పించేదాన్ని. ఎందుకంటే వాళ్ళు పట్టుకున్నప్పుడు గూడంగా కొంచెం ఈజీగా ఇలా పట్టుకోవడం, లేకపోతే దీన్ని మొత్తం హోల్ ఇట్లా కంప్లీట్‌గా పిడికిల్లో ఉంచుకోవడం. ఇలా తను ఈజీగా ఐడెంటిఫై చేశాడు దీని వల్లనే. ఇప్పుడు ఈ వైట్ కలర్‌లోనే సేమ్ ఉన్నాయి. మేక, పిల్లి, గొర్రె. ఫస్ట్‌లోనే పిల్లి నేర్పించాను కాబట్టి కొంచెం ఈజీ అయిపోయింది. ఇంకా ఈ మేక, ఈ గొర్రె. ఈ గొర్రె నేర్పించినప్పుడు ఈ మేకకి ఇంకా గొర్రెకి గూడంగా కొంచెం కన్‌ఫ్యూజ్ అయ్యేవాడు. మేక అంటే కొన్నిసార్లు తీసిచ్చేవాడు. కొన్నిసార్లు దీన్ని తీసిచ్చేవాడు. అలా కొంచెం దీన్ని కూడంగా కొంచెం అంటే కలర్ ఐడెంటిఫై చేసేవాడు కానీ కొన్ని సార్లు అయితే ఆహ్, దీన్నైతే చూపిచ్చేవాడు కాదు. గొర్రె, గొర్రె అని చెప్పినా కానీ ఇంకా ఏదో పిల్లిని చూపియడమో, లేకపోతే అలా చేసేవాడు. తర్వాత ఈ జీబ్రాని చూపిచ్చేవాడు ఎక్కువ. గొర్రె అని చెప్తే దీన్ని చూపిచ్చేవాడు. దీన్ని చూపిచ్చేవాడు కాదు. ఎందుకంటే ఇంకా తర్వాత ఈ జీబ్రాని కొంచెం ఇలా ఏమంటారు? ఈ లైన్స్‌ని చూసి తర్వాత జీబ్రాని ఐడెంటిఫై చేశాడు. ఇంకా ఈ గొర్రె కూడంగా తర్వాత నేర్చుకున్నాడు. అంత తొందరగా అయితే నేర్చుకోలేదు. ఇప్పుడు వీటిని ఏనుగమ్మ ఏనుగు అలా చెప్తే దీన్నైతే ఆహ్, చూపిచ్చేవాడు. అంతేకానీ లేకపోతే ఇంకా వేరే ఒకటి చూపిచ్చేవాడు. వీటిని నేర్చుకోవడం అయితే చాలా ఈజీ అయింది వాడికి. వీటినైతే ఒక 3, 4 డేస్‌లోనే అన్నీ చూపించేవాడు. ఇంకా నేమ్స్ అంటారా? ఈ నేమ్స్‌ని కూడంగా మాటలు మనం మళ్ళీ చెప్తూ ఉంటే, మళ్ళీ అంటూ ఉంటేనే నేర్చుకున్నాడు. వాడికి నేర్చుకోవడానికి గూడంగా ఈజీ అయింది. అలానే వీటిని కలర్స్ అన్నీ డిఫరెంట్. ఇంకా పట్టుకొని చూయించే అలా ఏం లేదు కాబట్టి,
వీటిని మంచిగా నేర్చుకున్నాడు. ఒక 3 డేస్‌లోనే ఇవన్నీ నేర్చుకున్నాడు. ఇప్పటికి హిప్పోపోటమస్ అని పలకడం రాదు. హిపో అని అంటాడు. కొంతమంది మదర్స్‌కి ఒక చిన్న భయం ఉంటుంది కదా! వీటిని పట్టుకుంటే ఎక్కడ కుచ్చుకుంటాయో అని. అలా ఏముండదు. ఇవి ప్లాస్టిక్ కాదు రబ్బర్. ఇందులోనే ప్లాస్టిక్ కూడా ఉంటాయి. మీరు చూసి తీసుకోండి. యానిమల్స్‌ని ఈ యానిమల్ థీమ్ తీసుకునేటప్పుడు. ఎందుకంటే ఇవి రబ్బర్‌వి చూడండి. ఇలా ఉన్నయి తీసుకోండి. ఇంకా ఇవి ఎడ్జెస్ అనేది చాలా స్మూత్‌గా ఉంటాయి. షార్ప్‌గా ఉండవు. వాళ్ళకు ఎక్కడ వాళ్ళు పట్టుకుంటే కానీ కుచ్చుకుంటుందేమో అని గీరకపోవడం అలా ఏముండదు. సేఫ్‌గా వీటిని వాడొచ్చు. ఇది అండి ఈరోజు వీడియో. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్‌ని క్లిక్ చేయడం ద్వారా నేను ఏ వీడియో పెట్టినా కానీ మిస్ కాకుండా చూడొచ్చు. ప్లీజ్ సపోర్ట్ మై ఛానెల్.